రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించుకోవడం నిరసిస్తూ రాజమండ్రిలో రాజమహేంద్ర విద్యా సంస్థ నిర్వాహకులు అదేవిధంగా స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ప్రభుత్వం చెల్లిస్తానన్న ఫీజులు రియంబర్స్మెంట్ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ నిరాహార దీక్ష దిగారు. దీనికి సంబంధించి ఏమంటారు సార్ చెప్పండి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చారంటే ఫీజు రియంబర్స్మెంట్ భారీగా చేసేస్తాం, ఖచ్చితంగా ప్రతి విద్యార్థి ఏ విద్యార్థికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఇంతవరకు ఏం చెల్లించలేదు. ఏం చెప్తారు దీని గురించి పరిస్థితి? సార్, ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజీలన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి, దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కేవలం ఏవో 1%, 2% కాలేజెస్, కార్పొరేట్ కాలేజీలను చూసి వాళ్ళు బాగున్నాయని అనుకుంటున్నారు. కానీ 90% ఆఫ్ ద కాలేజెస్ యాజమాన్యం వారు ఏ పరిస్థితిలో ఉన్నారంటే ఆఖరికి భార్య పుస్తులతో కూడా తాకట్లు పెట్టి స్టాఫ్కి జీతాలు ఇస్తున్నారు. ఇంక ఇచ్చే పరిస్థితి లేదు, ఇంకా అప్పులు కూడా పుట్టట్లేదు. వీళ్ళు మిగతా వాళ్ళలాగా ఇదేదో ఆనరబుల్గా ఉంటుంది, మనం బతకొచ్చు, 10 మందిని బతికించవచ్చు అని చెప్పి కాలేజీలు పెట్టారు. ఆ కాలేజీలకి ఈవేళ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. అంతేకాకుండా మరి పిల్లలు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే చాలా కాలేజీలు వాళ్ళ డిగ్రీ అయిపోయినా సరే వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గర పెట్టుకుని పిల్లలకి సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. పిల్లలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఐఏఎస్, ఐపీఎస్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ సర్టిఫికెట్లు లేక ఈ బట్టల కొట్టులోను, బంగారు కొట్టులోను సేల్స్ బాయ్గా పనిచేసి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడిపే పరిస్థితి ఉంది. ఏమంటే ఈవేళ చాలామంది ప్రైవేటు కాలేజీల యొక్క సెక్రటరీ కరస్పాండెంట్స్ అమరావతి వెళ్ళి సెక్రటరియట్ ఎదురుగుందగా అక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉన్నారండి. ఎందుకంటే ఇక రన్ చేయలేరు. వీళ్ళు దొంగ ఇసుక వ్యాపారం చేయలేరు, దొంగ సార వ్యాపారం చేయలేరు, సెటిల్మెంట్లు చేయలేరు, వడ్డీ వ్యాపారం చేయలేరు. ఏదో గౌరవప్రదంగా 10 మందికి ఉద్యోగాలు వచ్చి వీళ్ళ ద్వారా జీవనం సాగిస్తున్నారు. అది సాగించలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు. అది సెక్రటరియట్ ఎదురుగుండా చేయాలని చెప్పి చాలామంది కరస్పాండెంట్లు మరి అనుకోవడం జరిగింది. అదే జరిగితే చంద్రబాబు నాయుడు జీవితంలో ఇది ఒక మాయన మచ్చగా మిగిలిపోద్ది. చంద్రబాబు నాయుడు అనేవాడికి మన రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇతని గురించి చాలా వర్స్ట్గా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. మేము కాలేజ్కి వెళ్ళాలంటే మాకు ఫీజు రింబర్స్మెంట్ అనేది పడాలి, మేము ఫీజు కట్టుకోవాలి. ఫీజు కట్టకపోతే మాకు రావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ రావు. మరి ఫీజు కట్టాలని గవర్నమెంట్ మీద ఆధారపడి ఉన్నాము. గవర్నమెంట్ ఏమో ఇలాంటివి అయిపోతే మా పేరెంట్స్ అనేది చాలా కష్టపడుతున్నారు. మమ్మల్ని చదివించాలని వాళ్ళకి ఎంతో ఉంటే మేము ప్రయోజకులు అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. మాకేమో గవర్నమెంట్ ఇలా ఫీజులు అయిపోతే మేము ఇక్కడితోనే ఆపేయాలా అని చెప్పేసి అంటున్నాం. ప్రభుత్వం బకాయిన్న 6,500 కోట్లు అందులో ఎంతో కొంత కాలేజీలకి సహాయం చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యార్థులు చదువుకుంటారు. మా డిగ్రీ అయిపోయినాక కూడా వీళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వాలంటే మేము ఖచ్చితంగా ఫీజు కట్టాలి. మా తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రభుత్వం స్పందించాలనుకుంటున్నాం. మీరు చెప్పండి. ఫీజు చెల్లించడానికి తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం ఏమో ఫీజు రియంబర్స్మెంట్ చేయట్లేదు. అంటే మధ్యతర కుటుంబం నుండి వచ్చిన మేము గవర్నమెంట్ ఫీజు వేస్తుందనే దాని మీద ఆధారపడి ఉంటున్నాం. కానీ కరెక్ట్ సమయానికి వేయకపోవడం వల్ల కాలేజీలోని ఎగ్జామ్స్ కూడా రాయలేని పరిస్థితి మాకు వస్తుంది. ప్రభుత్వం అర్థం చేసుకొని ఫీజులు అనేది ఇస్తారని కోరుకుంటున్నాం. మొత్తం ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 6,500 కోట్ల బకాయిలు ఉండిపోయినా ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే దాదాపు 250 కోట్లకు పైగా ఈ బకాయిలు చెల్లించాల్సి ఉన్న ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించకపోవడం తీవ్రంగా నిరసిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులు అష్ట కష్టాలు పడి ఈ ఫీజులు చెల్లించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని, అప్పటిదాకా ఈ ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు.